కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దళితులకు తీవ్ర అన్యాయం. నాణ్యత పేరుతో లక్షల్లో వసూలు. దళితులను నమ్మించి మోసం చేసిన కౌన్సిలర్ భర్త. 5 సంవత్సరాల నుంచి నేటికి పూర్తి కాని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు. సీఎం కేసీఆర్ చేపట్టిన పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పేదలకు ఇంటిని కట్టించిస్తామని చెప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద ప్రజలను చిన్నాభిన్నం చేసిందనే చెప్పుకోవచ్చు. దేవుడు కరుణించిన పూజారి వరమివ్వలేదన్నట్లుగా తయారైంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ 6వ వార్డులోని 6వ వార్డు కౌన్సిలర్ మూర్తి సంధ్యారాణి భర్త మూర్తి శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలి. 5 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాక మున్సిపాలిటీలోని చేర్వాపూర్ 6వ వార్డులోని 20 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరయ్యాయి. అయితే మీ సొంత స్థలంలోనే నచ్చినట్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నాణ్యతతో నిర్మించి ఇస్తానంటూ 6వ వార్డు కౌన్సిలర్ మూర్తి సంధ్యారాణి భర్త మూర్తి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారుల వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి నేటికి 5 ఏళ్లు అవుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వలేదని చేర్వాపూర్ 6వ వార్డు దళిత లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి జిల్లా మంత్రి హరీష్ రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డిల చొరవతో ప్రభుత్వం నుంచి 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దళితులకు కేటాయించారని తెలిపారు. అందులోంచి 6 ఇళ్లను తమకు నచ్చిన ఇతర కులస్తులకు కేటాయించారని, మిగతా 14 ఇళ్లను దళితులకు కట్టించి ఇచ్చేందుకు మూర్తి శ్రీనివాస్ రెడ్డి నాణ్యత పేరిట ఒక్కొక్కరి దగ్గర 6 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఇవ్వాలంటూ బాధితుల వద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడని, ప్రభుత్వం నుంచి 2 విడతలుగా 74,28,000 మూర్తి శ్రీనివాస్ రెడ్డి పేరిటే బిల్లులు మంజూరయ్యాయని, అవే కాకుండా తమ 14 మంది వద్ద నుంచి సుమారు 50 లక్షల వరకు వసూలు చేశాడని ఆరోపిస్తున్నారు.